శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 31, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అదేనండి, ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఆల్రెడీ న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా ఈ దేశాలు అయితే ఆల్రెడీ న్యూ ఇయర్కి స్వాగతం కూడా పలికాయి. ఇక దాని తర్వాత మన దేశం అయితే రెడీగా ఉంది, భారతదేశం. దాని తర్వాత కువైట్ అయితే న్యూ ఇయర్కి స్వాగతం అయితే పలకనుంది. సో ఏదైనప్పటికీ మీరు వీడియో చూసే సమయానికి న్యూ ఇయర్ అయితే వచ్చి ఉంటుంది. సో అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కువైట్ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేసింది. అలాగే చెక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కువైట్లో భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కువైట్లో బాణసంచాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధించడం జరిగింది. సరైనటువంటి అనుమతులు లేకుండా ఎవరు కానీ బాణసంచా పేల్చకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి పై అధికారుల నుంచి అందినటువంటి కొన్ని ఆదేశాల మేరకు బాణసంచా కాల్చడం అటువంటిది నిషేధించారు ప్రస్తుతానికి. సో అందులో ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, ఆల్కోట్ మాల్లో కూడా బాణసంచా కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక సర్క్యులర్ ప్రకారం, అంటే అక్కడ ఏవేవి కార్యక్రమాలు ఉంటాయి అనే దాని ప్రకారం ఆ లిస్టులో ఈ బాణసంచాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే లేనే లేదు కార్యక్రమం. సో ఆల్కోట్ మాల్లో బాణసంచాకు సంబంధించిన కార్యక్రమం క్యాన్సిల్ అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే కువైట్ బిస్మిల్లా బీచ్ ఏదైతుందో ఈ బీచ్లో కూడా బాణసంచాకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే క్యాన్సిల్ అయిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా దాన్ని క్యాన్సిల్ చేస్తారంటే. అయితే ఈ బిస్మిల్లా బీచ్లో మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే వినోద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే లైవ్ మ్యూజిక్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి న్యూ ఇయర్కి అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రజలందరూ కూడా హ్యాపీగా న్యూ ఇయర్ అయితే జరుపుకోండి. కాకపోతే బాణసంచాకు సంబంధించి మాత్రం కొద్దిగా గట్టిగానే ఉన్నారు. సో బాణసంచారు మాత్రం సరైనటువంటి అనుమతులు లేకుండా పేల్చకూడదని చెప్పేసి అంటున్నారు. సో దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలిసిన, వీళ్ళు జరిపినటువంటి తనిఖీల్లో భాగంగా కొన్ని చోట్ల బాణసంచాన్ని అనధికారికంగా నిల్వ ఉంచున్నారంట. అలాగే అవి నిల్వ ఉంచినటువంటి ప్లేస్లో సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్గా లేవంట. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి బాణసంచా కాల్చడం మాత్రం నిషేధించారు. మిగతావన్నీ ఏదైతే కొనసాగుతాయి. అలాగే కువైట్కి సంబంధించిన అమీరైనటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు కువైట్ ప్రజలకి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలి 2026 సంవత్సరంలో అని చెప్పేసి ఆయన ఆకాంక్షించడం జరిగింది. సో మన ఛానల్ తరపున కూడా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేద్దాం. కువైట్లో ఈ నెల 23వ తారీఖు నుంచి, అనగా డిసెంబర్ 23వ తారీఖు నుంచి కొత్త నివాస చట్టాలు అయితే అమల్లోకి వచ్చి ఆ విషయం మనందరూ తెలుసు కదా. అయితే ఈ చట్టాలను ఎవరైనా సరే అతిక్రమించినట్లయితే వారికి భారీగా జరిమానాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. అయితే ఆ జరిమానాలు ఎలా ఉంటాయి, ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతవరకు ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం అయితే ఒకసారి చూద్దాం. నివాస అనుమతులను పొందడంలో కనుక ఆలస్యం చేసినట్లయితే, అంటే కువైట్కి కొత్తగా వీసా పైన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సరైనటువంటి సమయంలో వారి యొక్క అకామాన్ని కనుక వేపించుకోకపోతే ఎలా ఉంటుంది జరిమానా. సో జనరల్ వాళ్ళకైతే కనుక ఒక మొదటి నెల వరకు, అంటే వారికి నిర్దిష్ట సమయం అయితే ఉంటుంది అకామ కొట్టించుకోవడానికి. ఆ సమయం దాటిన తర్వాత మొదటి నెలలో 2 దినార్లు జరిమానా ఉంటుంది ఒక రోజుకి. దాని తర్వాత రెండో నెల నుంచి ఒక రోజుకి 4 దినార్ల చొప్పున జరిమానా అయితే ఉంటుంది. అయితే గరిష్టంగా 1200 దినార్ల వరకు జరిమానా అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది జనరల్ వాళ్ళకి, అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిర్దిష్ట సమయం దాటిన తర్వాత ఫస్ట్ నెలలో ఒక రోజుకి వచ్చి 2 దినార్లు ఉంటుంది, రెండవ నెల నుంచి రోజుకి 4 దినార్లు ఉంటుంది. అదే గృహ కార్మికుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి మాత్రం కొద్దిగా తక్కువే ఉంటుంది. నిర్దిష్ట సమయం దాటిన తర్వాత మొదటి నెల నుంచి కూడా వాళ్ళకి 1వ రోజు నుంచి 2 దినార్ల చొప్పున జరిమానా అనేది ఉంటుంది. అయితే గరిష్టంగా వాళ్ళకి 600 దినార్ల వరకు మాత్రమే ఉంటుంది. అదే విజిట్ వీసాల పైన వచ్చే వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి మాత్రం కువైట్లో వారికి నిర్దేశించినటువంటి సమయం గడువు ఏదైతే ఉంటుందో ఆ గడువు ముగిసిన తర్వాత కూడా కువైట్లో ఉంటే, ఇప్పుడు విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ టైం ఇచ్చింటారు, లేదా 3 మంత్స్ టైం ఉంటుంది. సో ఆ సమయం వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత కూడా కువైట్లో ఉంటే ఒక రోజుకి 10 దినార్ల చొప్పున జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే గరిష్టంగా ఎంత ఉంటుందో తెలిసిన 2000 దినార్ల వరకు ఉంటుంది. కాబట్టి విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం అయిపోయే లోపు మీరు కువైట్ వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి, లేదంటే ఈ జరిమానాలు అయితే ఇంకా భారీగా ఉంటాయి. ఒకవేళ అకామా అయిపోతే, అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చెప్పుకుంది కువైట్ కొత్తగా వచ్చి అకామా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి జరిమానాలు. అయితే ఆల్రెడీ కువైట్లో ఉండి
అకామా రెన్యువల్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటాయి జరిమానాలు. ఖాదీం వాళ్ళకైతే కనుక యథావిధిగా ఒక రోజుకి 2 దినాల చొప్పున జరిమానా అయితే కనుక ఉంటుంది. సూన్ వీసా వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి రోజుకి 2 దినాల చొప్పున ఉంటుంది. అది మొదటి నెలలో మాత్రమే. రెండో నెల నుంచి 4 దినాల చొప్పున జరిమానా అయితే కనుక ఉంటుంది. సో ఈ విధంగా భారీగా జరిమానాలు అయితే విధించారు. అయితే ఖాదీం వీసా వాళ్ళకి మాత్రం 6 నెలల తర్వాత అకామా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. పూర్తిగా అంటే వాళ్ళకి రద్దు చేయబడుతుంది పూర్తిగా. అకామా మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి కుదరదు వాళ్ళకి. సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎన్ని రోజులు ఉండొచ్చు అనే దాని గురించి కూడా వాళ్ళు గతంలో తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా గుర్తు చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కువైట్ నుంచి బయట వెళ్ళిన తర్వాత ఖాదీం వీసా కలిగిన వాళ్ళకి మాత్రం 4 నెలలు మాత్రమే సమయం. 4 నెలలలోపు రావాల్సి ఉంటుంది. లేకపోతే కనుక వారి యొక్క అకామా అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సూన్ వీసా కలిగిన వాళ్ళకి మాత్రం గరిష్టంగా 6 నెలల వరకు అయితే కనుక ఉండొచ్చు. 6 నెలలు దాటితే ఆటోమేటిక్గా వాళ్ళ అకామా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఖాదీం వీసా కలిగిన వాళ్ళకి మాత్రం ఒక వెసులుబాటు అయితే కనుక కల్పించారు. 4 నెలల పైన ఒకవేళ మీరు ఉండాలి అనుకుంటే మీ కపిల్ దానికి కనుక ముందస్తుగా ఎగ్జిట్ పర్మిట్ కానీ తీసుకున్నట్లయితే, అంటే ముందస్తుగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మా మనిషి విధంగా బయట దేశాల్లో ఉన్నారు, 4 నెలలు దాటినా సరే అతను రాలేకపోతున్నారు, ఇంకొక 2 నెలల టైం కావాలి అని చెప్పేసి నేను ముందస్తుగా లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. అలా తీసుకుంటే కనుక వాళ్ళు ఇంకొక 1-2 నెలలు ఎక్స్ట్రా ఉండి రావడానికి అయితే కుదురుతుంది. లేకపోతే 4 నెలలకి ఆటోమేటిక్గా అకామా అయితే కనుక క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా కువైట్ గవర్నమెంట్ చెప్పినటువంటి నిబంధనలు. వీటితో పాటుగా కువైట్లో పెట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సమయం వేతనకి ఇచ్చారు. 4 నెలల వరకు వాళ్ళకి గడువు వేతనకి ఇవ్వడం జరిగింది. 4 నెలలు దాటినా సరే వారు కనుక ఆ పిల్లలకి అకామా కనుక కొట్టకపోతే భారీగా జరిమానాలు అయితే కనుక విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కొత్త చట్టాలు అయితే కనుక ఆల్రెడీ అమల్లోకి వచ్చున్నాయి. సో వాటిని జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గుర్తించుకొని వాటికి అనుగుణంగానే నడుచుకోండి. ఎందుకంటే ఏ మాత్రం మనం ఏమారినా సరే భారీగా జరిమానాలు అయితే కట్టడానికి మనం రెడీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎదుర్కొనండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఎందుకంటే కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు బహుశా. సో వాళ్ళకి అట్లీస్ట్ వీడియో అన్న ఫార్వర్డ్ చేయండి, లేదంటే మీరైనా సరే వాళ్ళకి సమాచారం తెలియజేయండి. బాబు ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి కువైట్లో కొత్త చట్టాలు, సో వాటికి అనుగుణంగా నడుచుకోండి అని చెప్పేసి తెలియజేయండి. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే జిలీబ్ అల్షువైక్ ప్రాంతంలో కొంతమంది యువకులు కార్లతోటి విన్యాసాలు నిర్వహించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత భద్రతా అధికారులు ఆ కార్ల యొక్క నెంబర్ ప్లేట్స్ ఆధారంగా వాటిని ట్రేస్ చేసి ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాహనాలు నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి దర్యాప్తులో తెలియదంటే ఆ కార్లన్నీ కూడా అద్దెకు తీసుకున్నటువంటి కార్లు. వాటిని నడిపినటువంటి యువకులు ఎవరు తెలిసిన ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ధనవంతుల పిల్లలు, అంటే కువైట్లో ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పిల్లలు. సో వాళ్ళందరూ కూడా ఈ కార్లను రెంట్కి తీసుకొని జిలీబ్ అల్షువైక్ ప్రాంతంలో చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు. సో ఆ విధంగా డ్రైవ్ చేయడం కారణంగా వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కువైట్లో నిషేధం, ఆ విధంగా చేయకూడదు. సో ఆ కారణం చేత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలిసిన దేశ బహిష్కరణ, వాళ్ళందరినీ బహిష్కరించడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్నట్లు సమాచారం. సో నిన్నటి వీడియోలో అది వైరల్ అయిన తర్వాత వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇవాళ సమాచారం మేరకు వారిని దేశ బహిష్కరణ చేయబోతున్నారంట. చూడండి, వాళ్ళు యువకులందరూ కూడా చదువుకోవడానికి వచ్చి ఉండొచ్చు, అందులో చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి సరదా కోసం చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పుడు దేశ బహిష్కరణకి గురవుతున్నారు. కాబట్టి కువైట్లో ఉన్నప్పుడు కువైట్ చట్టాలు ఏవైతే ఉంటే వాటికి మనం లోబడే ఉండాలి. ఏ మాత్రం కానీ వాటిని మనం అతిక్రమించినట్లయితే ఇలాంటి చర్యలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాటికి మనం తప్పనిసరిగా లోబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. సాల్మీ బార్డర్లో కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు కువైట్లో లభించేటువంటి సబ్సిడీ వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి రాయితీ కింద ఇచ్చేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయి, అంటే పాల డబ్బాలు, నూనె డబ్బాలు, అలాగే బియ్యము వగైరా ఉంటాయి కదా. సో అలాంటి వాటిని భారీగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇక్కడి నుంచి దేశం దాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో భద్రతా అధికారులు వాటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో కువైట్లో మీకు తెలిసింది రాయితీ లభించే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కువైట్ పౌరులు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇతరులకు అమ్మడం కానీ, వేరే వాళ్ళు కొనుక్కోవడం కానీ, లేదంటే బయట దేశాలకు తరలించడం కానీ ఇవన్నీ కూడా నిషేధం. ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే వారిపైన చర్యలు ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం చెప్పేసి గవర్నమెంట్ గతంలో కొన్ని చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో కఠినతరం చేయబోతున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరికైతే ఇవి అవసరమో వాళ్ళకు మాత్రమే అందేలాగా చూస్తామని చెప్పేసి, అవసరం లేని వాళ్ళకి వీటిని కట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది.
అయితే మీలో చాలామంది అనుకోవచ్చు, మనందరం కూడా ఆ బియ్యము, ఆ పాల డబ్బాలు, అలాగే ఆ నూనె డబ్బాలు మనం కూడా తీసుకుంటున్నాం కదని చెప్పేసి. చట్టం ప్రకారం అయితే అవన్నీ కూడా నిషేధం. కువైట్ పౌరులు ఎవరైతే వాటిని పొందుతారో వాళ్ళు తప్ప ఇతరులకి వాటిని ఇవ్వడానికి లేదు, ఇతరులకి అమ్మడానికి లేదు, బయట దేశాలు తరలించడానికి లేదు. కానీ మానవతా హృదయంతో వాళ్ళు ఏదో దయతలిచి మనకి కొంతమంది ఊరికే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు కమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అనధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాలు మాత్రమే తప్ప అధికారికంగా అయితే కనుక కాదు. సో వాళ్ళు అమ్మకూడదు, మనం కొనుక్కోకూడదు, రెండు కూడా నిషేధం. సో ఏదైనప్పటికీ ఇలాంటివి భవిష్యత్తులో మరింత కఠినతరం అయితే చేస్తారని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం కువైట్లో పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలను మనం చూసుకున్నట్లయితే ఎంతటి చలి తీవ్రత ఉందో కువైట్లో మనకి అర్థమవుతుంది. అత్యల్పంగా కువైట్లో బవియన్ ఐలాండ్లో నమోదైంది -1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే కనుక నమోదైంది. సో మైనస్లోకి వెళ్ళిపోయింది. దీని తర్వాత సాల్మీలో వచ్చి 0 డిగ్రీస్ అయితే కనుక నమోదైంది. దాని తర్వాత అబ్దలీలో వచ్చి 1.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కనుక నమోదైంది. దాని తర్వాత సబ్రియా ప్రాంతంలో 2.9 డిగ్రీల ఉష్ణోగ్రత కనుక నమోదైంది. ఇక మిగతా సిటీ ప్రాంతాల్లో అలాగే జహరా ఇలాంటి ప్రాంతాల్లో అయితే కనుక 4 నుంచి 5, 6 డిగ్రీల వరకు అయితే కనుక నమోదైంది. సో ఇవన్నీ కూడా కొద్దిగా సిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఇలాంటి మైనస్ల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. సో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఇవాళ రాత్రికి రేపటికి ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోనున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఇప్పటికే సిటీ ప్రాంతాల్లో అయితే కనుక 4 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది రాత్రి వేళల్లో. పగటి వేళలకు వచ్చేప్పటికి 16 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. కానీ పగటి వేళ అంత ఉష్ణోగ్రత ఉన్నా కూడా చలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో రేపటి నుంచి ఇవాళ రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి కాబట్టి చలికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. అవసరమైతే తప్ప అనవసరంగా బయట మాత్రం వెళ్ళకండి. అలాగే ఎవరైతే అలర్జీలతో బాధపడుతుంటారు, అంటే ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఈ చలి నుంచి కాపాడుకోవడానికి ఇంటి దగ్గర ఎవరైతే బొగ్గు కుంపట్లు, ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేస్తుంటారో అలాంటి వారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండండి. మనం చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాం, చలికాలం ప్రారంభమైనప్పటి నుంచే చెప్తున్నాం, బొగ్గు కుంపట్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాటి కారణంగా ప్రాణాలు కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి. సో రీసెంట్గానే కువైట్ ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి, కానీ అఫిషియల్గా దానికి సంబంధించిన న్యూస్ అయితే బయట రాలేదు పలు కారణాల చేత. సో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఈ బొగ్గు కుంపట్ల కారణంగా ఎందుకు ప్రాణాలు కోల్పోతారంటే గతంలో మీకు వివరించాను, మరొకసారి తెలియజేస్తాను. బొగ్గును మండించినప్పుడు వెలువడేటువంటి వాయువు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. దాన్ని పీల్చడం, దానికి ఏంటంటే రంగు, రుచి, వాసన ఏమీ ఉండదు. దాన్ని పీల్చడం కారణంగా మనం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మరీ ఎక్కువైతే ప్రాణాలు కోల్పోతారనమాట. సో ఆ విధంగా ఎవరైతే బొగ్గు కుంపట్లని క్లోజ్డ్ ప్లేసెస్లో కనుక ఉంచుతారో, అంటే ఒక రూమ్లో డోర్లన్నీ కూడా క్లోజ్ చేసి, కిటికీలు డోర్లన్నీ క్లోజ్ చేసి బొగ్గు కుంపట్టు కనుక ఉంచినట్లయితే వెచ్చగా ఉంటుంది, మనం నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత దాన్ని ఎక్కువగా పీల్చుకోవడం కారణం చేత కోమాలోకి వెళ్తాం. దాని తర్వాత తెల్లవారే కిందకి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అలాగే బయట ఎడారి ప్రాంతాల్లో టెంట్లు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. టెంట్ మొత్తం క్లోజ్ చేసి లోపల కనుక బొగ్గు కుంపట్టు యూజ్ చేసినట్లయితే అక్కడ కూడా సేమ్ ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. కాబట్టి బొగ్గు కుంపట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి బహిరంగ ప్రదేశాల్లో యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఇబ్బంది లేదు. గాలి వెళ్తూ వచ్చేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట ప్రాబ్లం లేదు. కానీ క్లోజ్డ్ ప్లేసెస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు కుంపట్లు అలా ఉంచేసి మాత్రం నిద్రపోకండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్లు, వాటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎలక్ట్రిక్ హీటర్ల వల్ల మనకు నష్టం ఏంటంటే వాడుకున్నంతసేపు వాడుకోవచ్చు, కానీ పడుకునేటప్పుడు మాత్రం ఆపేసండి. ఎందుకంటే అవి ఎక్కువగా ఓవర్ హీట్ అవ్వడం కారణం చేత ఆ వైర్లు కాలి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎదుర్కొనండి. సాల్మియా ప్రాంతంలో మనకు తెలిసినటువంటి ఒక షాప్లో పనిచేయడానికి, గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి సేల్స్ గర్ల్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. అలాగే వాచ్ రిపేర్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే 18 నంబర్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలి. సో మీలో ఎవరైనా సరే గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, మీరు సూన్ వీజా కనుక కలిగి ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొక కువైట్లో ఉన్నటువంటి ప్రముఖ కార్గో సంస్థ వాళ్ళు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ కార్గో సంస్థలో పనిచేయడానికి డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళకి కూడా సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి డ్రైవర్ పనికి కావాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలోకి సంబంధించిన నెంబర్ ఇస్తాను.
ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించిన పర్స్ని పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఆయనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వగైరా కార్డులు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే సయ్యద్ సర్దార్ బాషా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సయ్యద్ సర్దార్ బాషా అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో బుజ్జి లోహిత్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి గిరిజ మరియు చిన్నయ్య గారు. అలాగే ఇవాళ దమ్మేటి కృత్విక్ శ్రీ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి రుక్మిణి మరియు వెంకట జగన్నాథం గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుపైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 291 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39,309 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42,867 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.